స్పౌజ్ పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని తిరుపతి జిల్లా వాకాడు ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్య పెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు పెన్షన్లు ఇస్తారని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకోవాలని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఒక కుటుంబంలో భర్త పెన్షన్ తీసుకుంటూ 1/12/2023 నుంచి 31/10/2024 వరకు అతను మధ్యలో మరణించినట్లయితే అతని స్థానంలో వాళ్ళ భార్యలకు వితంతు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేసినారు. కాబట్టి అర్హులైన వితంతు పెన్షన్దారులందరూ సంబంధిత సచివాలయంలో వెల్ఫేర్ లాగిన్లో నుంచి పెన్షన్ను ఆన్లైన్లో అప్లై చేసుకొని తగిన అర్హత పొందవలసిందిగా మీ ద్వారా నేను వితంతు పెన్షన్దారులని కోరడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సంబంధిత అర్హులైన వితంతు పెన్షన్లు వినియోగించుకొని పొందవలసిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100%. దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే. Hi Nilor, please subscribe to N3 TV.